టీడీఆర్‌లో గత ప్రభుత్వం అన్యాయంగా దోచుకుంది. దానికసలు లెక్కాపత్రం లేదు అని చెప్పి జనసేన నేత మూర్తి యాదవ్ అయితే ఆరోపిస్తున్నారు. మనతో పాటు మూర్తి యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ టీడీఆర్ భాగవతం మీద? గత వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ల పేరుతో వందల వేల కోట్ల రూపాయలు విశాఖ మహానగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో వాళ్ళు దోచుకు తిన్నారంటానికి అనేకమైనటువంటి సాక్ష్యాధారాలతో సాక్షాత్తు విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణతో పాటు అలాగే వైసీపీ నాయకులు కానీ అదేవిధంగా సింహాచలం దేవస్థానం భూమికి గత 2010లోనే ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా 7 ఎకరాల ముడ్సలవలో సర్వే నెంబర్ 26లో స్థలం కేటాయించినప్పటికీ కూడా ఆ బీఆర్టీఎస్ రోడ్లో భాగంగా గాను ఇప్పుడు మళ్ళీ అదనంగా జీవీఎంసీ అధికారులు వైసీపీ ప్రభుత్వంలో ఆ యొక్క దస్త్రాలని దాచిపెట్టి ఇప్పుడు మళ్ళీ 200 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టీడీఆర్ని అక్కడ ఆక్రమణదారులకు ఇవ్వడం అన్నది చట్టరీత్యా నేరము. ఖచ్చితంగా ఒక భూమికి యజమాని హక్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం భూమి ఇచ్చిందో ఆక్రమణదారులకు ఇంకా టీడీఆర్లు ఇచ్చేటువంటి ప్రసక్తే అసలు ఉత్పన్నం కాకూడదు. అలాంటిది టీడీఆర్లు ఒక సింహాచలం దేవస్థానం భూములు టీడీఆర్లే కాదు, ఎంవీబీకి ఇచ్చినటువంటి టీడీఆర్లే కాదు, విశాఖ నగరంలో ఉన్నటువంటి చాలామందికి కొన్ని వేల కోట్ల రూపాయలు టీడీఆర్లను కట్టబెట్టారనేటువంటిది ఇవాళ మేము ఎప్పటి నుంచో మేము దాని గురించి అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ ఉన్నాం. దొడ్డిదారిలో టీడీఆర్లు ఇవ్వటం అనేది తప్పు. ఖచ్చితంగా టీడీఆర్లు మొత్తాన్ని కూడా వెలికి తీసి టీడీఆర్లు ఏవే టీడీఆర్లు ఎక్కడెక్కడ ఇచ్చారో డేటా ఇమ్మని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా ఇవాళకి కూడా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మాకు డేటా ఇవ్వటం లేదు, కౌన్సిల్కి కూడా వాళ్ళు సమర్పించడం లేదు. ఎందుకు ఆ టీడీఆర్ల డేటాని దాచిపెడతా ఉన్నారనేది మేము ప్రశ్న చేస్తూ ఉన్నాం. సార్ మొత్తం అది టీడీఆర్ లెక్కన ఏ మేరకు అసలు వాళ్ళు అన్యాయం చేశారు, ఎంత దోచుకున్నారు అని చెప్పి ఫిగర్ ఏమైనా ఉందా? వేల కోట్ల రూపాయలు అంటే ఒక టీడీఆరే ఇప్పుడు ఏదైతే మధురవాడలో ఉన్నటువంటి రేవల్లపాలెం టీడీఆర్ 209 కోట్లు ఒక టీడీఆర్ విలువ. ఒక ఎంవీవీకి ఇచ్చిన టీడీఆరే 64 కోట్ల రూపాయలు టీడీఆర్ విలువ. అలాగా టీడీఆర్లని 100 కోట్ల రూపాయలు టీడీఆర్ ఒక్కొక్క బాండ్స్ ఇచ్చేసారంటే వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు ఇచ్చారు 8 జోన్లో కలిపి జీవీఎంసీలో. అసలు ఎన్ని టీడీఆర్లు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడ రోడ్డు విస్తరణలు చేశారు, మాస్టర్ ప్లాన్ రోడ్లో ఎక్కడ మీరు అభివృద్ధి చేస్తే దానికి ఎందుకోసం టీడీఆర్ ఇవ్వాల్సి వచ్చింది అన్నది ఇవాళ పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వమని అడుగుతూ ఉంటే జీవీఎంసీ అధికారులు ఇప్పటికీ కూడా మౌనం దాలుస్తూ ఉన్నారు. వాళ్ళు సమాధానం లేదు. వాళ్ళు అసలు ఆ కాగితాలు టీడీఆర్ బ్యాంక్ అనేది ఓపెన్ సైట్లో ఉండాలి. టీడీఆర్ బ్యాంక్ అటువంటిది ఓపెన్ సైట్లో లేకుండా వీళ్ళు ఆ దసరాలు దాచిపెడతా ఉన్నారు.